పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు భూములున్న ఆసాములకు అంకితం చేయటం జరిగింది. అంతేకాదు ఏదైతే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ చేయాల్సి వస్తే చట్టం చేశాం. ఈ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేశాం. ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసి చాట్లో తౌడు పోసి మీరు కొట్లాడండి అన్నట్లు కాకుండా అవసరమైతే పైలట్ మోడల్గా పైలట్ సిస్టంలో 4 ప్రాంతాల్లో 4 మూలల 4 జిల్లాలు తీసుకొని ఈ 4 జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్క మండలాన్ని మన లింగంపేట మండలం ఎలా అయితే ఇక్కడ తీసుకున్నామో అన్న సూచనల మేరకు అన్న అభ్యర్థన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు. అన్న ఈ ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీ బాగా వెనకబడ్డ ప్రాంతం. అంతేకాదు ఈ ఎల్లారెడ్డిలో లింగంపేట మండలం మరింత భూ సమస్యలతో ఇబ్బంది ఉన్న ప్రాంతం. పైలట్ గా ఆ మండలాన్ని తీసుకోండి అని గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. వారి సూచనలతోనే మన ఎల్లారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఈ లింగంపేట మండలాన్ని తీసుకొని ఈ 23 రెవెన్యూ గ్రామాలలో ఇందాక గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడిన, అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడిన ఎన్ని గ్రామాలు ఇప్పటి వరకు మీరే ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము గతంలో ధరణిలో లాగా కాకుండా చెప్పులు అరిగిందాకా ప్రజలు కలెక్టరేట్ చుట్టూ తిరగకుండా ప్రభుత్వ యంత్రాంగమే రెవెన్యూ యంత్రాంగమే ప్రజల వద్దకు రెవెన్యూ గ్రామానికి వెళ్ళి వారి సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించి ఆ ఆదేశించిన దాంట్లో భాగంగానే ఈ లింగంపేట మండలంలో 23 రెవెన్యూ గ్రామాలుంటే నిన్నటి వరకు 20 గ్రామాలు ప్రత్యక్షంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వచ్చి మీ దగ్గర అప్లికేషన్లు కూడా వాళ్లే మీకు ఇచ్చి టిక్కు పెట్టుకొని మీ సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో చెయ్యాలి, పేదోడి కష్టాలు తీర్చాలి అని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి మోడల్ గా మన లింగంపేట మండలాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీంట్లో భాగంగా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. అన్ని విధాల ఆలోచించి అది సాదా బైనామా కావచ్చు, గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కావచ్చు, ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు బౌండరీ విషయాలు కావచ్చు, పట్టా భూముల్లో పేరు తప్పు పడి ఉండొచ్చు, పట్టా భూముల్లో 10 ఎకరాలుంటే ఎకరమే తప్పు పడి ఉండొచ్చు, పేరులలో ఇంటి పేరు బదులు ఇంకొక పేరు, కొడుకు పేరు బదులు ఇంకొక పేరు ఇబ్బందులు పడుండొచ్చు. గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం ఏ కారణం చేతైనా ప్రభుత్వ అభివృద్ధి కోసం ఒక 10 ఎకరాల సర్వే నెంబర్లో ఒక 10 కుంటల భూమిని సేకరిస్తే మిగిలిన 9 ఎకరాల 30 గుంటల భూమి అది ప్రొఫిటల్ లిస్ట్ లో అది ప్రభుత్వ స్థలమని పడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించే విధంగా ఈ భూభారతి 2025 చట్టంలో ఎంఆర్ఓ స్థాయిలో కొన్ని, ఆర్డీఓ గారి స్థాయిలో కొన్ని, అడిషనల్ కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని, కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని, అదే రకంగా సిసిఎల్ఐ స్థాయిలో కొన్ని, ఇంకా మిగిలితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవసరాలను బట్టి స్పెషల్ ట్రిబ్యునల్స్ ను కూడా పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పేర్కొనబడింది. ఎంఆర్ఓ గారి ఉద్దేశపూర్వకంగా ఏమైనా తప్ప ఈ భూభారతి కాన్సెప్ట్ ద్వారా రైతన్నలకున్న సమస్యలు, న్యాయమైన సమస్యలు అన్నిటినీ పరిష్కరించే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి కష్టాలు తెరిచే ఇందిరమ్మ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను. ఇక నిన్నగాక మొన్న ఒక మీటింగ్ జరిగింది, దృష్టికి వచ్చింది.
గౌరవ కలెక్టర్ గారికి, గౌరవ అడిషనల్ కలెక్టర్లు ఇద్దరికి, అందరికీ చెప్పాను. ఇప్పుడు అదే నేను మాట్లాడేది. ఆల్రెడీ 4 టీములు పనిచేస్తున్నాయి. ఈ మండలానికి ఒక స్పెషల్ అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిని కూడా నియమించాము. ఈ జూన్ 2వ తారీఖు నాటికి వీలైనంత వరకు నాకు తెలిసి 100కి 100% ఏవైతే న్యాయమైన రైతన్నల సమస్యలు ఈ లింగంపేట మండలంలో ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించే దిశగా మన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తూ జూన్ 2వ తారీఖు అంటే మన ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్రాన్ని ఇచ్చిన రోజు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజుకి పైలట్ గా ఉన్న ఈ 4 మండలాలలో రైతన్నలని పూర్తిగా భూముల మీద హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకునే విధంగా మన ప్రభుత్వం ఈనాడు ఆ దిశలో పనిచేస్తుంది. జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్రంలో మిగిలిన సాగు చేసుకుంటున్న భూమి ఉంటే ఈ చట్టం ద్వారా వారికి కూడా పాస్బుక్లు ఇవ్వటము జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా అటువంటి పేద రైతన్నలకి మన ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన హామీ ఇస్తున్నాను. చివరగా మీ అందరికి చెప్పేది ఒకటే, ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం, పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వం, పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం, పేదోడికి పూర్తిగా